సభాధ్యక్షుడు, నాకు అత్యంత ఆత్మీయుడు, చాలా సందర్భాల్లో నేను చెప్పి ఉన్నా నా మనసులో మనసు అయిన డాక్టర్ నాలేశ్వరం శంకరంకి, అట్లాగే ఇంతకుముందు ప్రసంగించిన మంచి ఆంగ్ల సాహిత్య వేత్త చింతపట్ల సుదర్శన్ గారు, మంచి అనువాదకుడు కూడా, చాలా నవళ్ళు అనువాదం చేశారు, కథలు అనువాదం చేశారు చింతపట్ల సుదర్శన్ గారికి. సరే, సహస్ర కవి కావ్య పరిచయకర్త మేక రవీంద్ర గారికి, ఈ తనబ్బిని పరిచయం చేసిన దాసోజు పద్మావతి గారికి, అట్లాగే మూర్తి శ్రీదేవి గారికి, ఈనాటి కవయిత్రి శ్రీభాష్యం అనురాధ గారికి, సభలో ఉన్న అనురాధ గారి మిత్రులకు, ఆత్మీయులకు, కవితాభిమానులకు, సాహిత్యాభిమానులకు అందరికీ నమస్కారం. కొత్త మాటలు పుస్తకానికి శీర్షికగా పెట్టడం అనేటువంటిది ఈ మధ్య తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చినటువంటి మార్పు. నిజానికి ఇది కొత్త మాట అంటే తనబ్బి అనేది చాలా పాత మాట. చాలా పాత మాట అంటే మరి కొత్త తరానికి కొత్త మాట. అంటే భాషలో ఉండే వైవిధ్యం ఏంటిది అని అంటే, ఒక తరానికి కొత్తది, ఒక తరానికి పాతది. తనబ్బి లేకుండా నడవనటువంటి ఒకానొక రోజులు నేను చూశాను. పద్మావతి గారు, మన అనురాధ గారు చూశారు. అట్లనే తనబ్బి అవసరమే లేకుండా గడిచేటటువంటి ఈ రోజు కూడా ఒకటి ఉంది. తనబ్బికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఇంకొకటి వస్తుంది, ఆల్టర్నేటివ్గా వచ్చినటువంటి వాటిల్లో చాలా వచ్చినాయి. కాబట్టి వాటి నుంచి మనం చూసినప్పుడు భాషలో ఉండే వైవిధ్యం, జీవితంలో ఉండే వైవిధ్యం ఏంటిదంటే, మనకు తెలియని ఉంటాయి, చాలా పాతవి ఉంటాయి. చాలా పాతవి కొత్తగా తెలపడమే కవిత్వం చేసే పని. కవిత్వం ఏం చేస్తుందంటే, చాలా పాత వాటిని మళ్ళీ గుర్తుకు తెచ్చి మనలో ఒక భావోద్వేగాన్ని కలిగిస్తుంది. ఏ కవైనా సమాజంలో లేనిది, జీవితంలో లేనిది రాస్తారా ఎవరైనా? ఒక కథ చదివినాం, ఒక నవల చదివినాం, ఇంకా అనేకం ప్రక్రియలు ఉన్నాయి, పాట విన్నాం. అసలే జీవితంలో లేని రాస్తారా వీళ్ళు? జీవితంలో ఉన్నవే రాస్తారు. నాకు తెలిసి ఆయన పేరు గుర్తొస్తలేదు, వరంగల్లో ఒక కవి వాళ్ళ ఊరు బాల్యం గురించి 240 చరణాలతో కూడినటువంటి ఒక పాట రాశాడు. 240 చరణాలు రాసిన బాల్యం ఇంకా మిగిలే ఉంది ఊరు గురించి రాస్తే. ఎందుకు అంత రాశాడు? ఇది ఇందులో తెలివందా? అందరికి తెలిసిందే మళ్ళీ ఎందుకు రాశాడు? ఇట్లా ఉండే ఒకప్పటి జీవితం అని గుర్తు చేయడం అనేటువంటిది ఒక చరిత్రను భావోద్వేగంతో రాస్తే అది కవిత్వం అవుతుంది. కాబట్టి ఇక్కడ అనురాధ చేసినటువంటి మంచి పని ఏంటిది అని అంటే, తనాబ్బిని మన ముందడికి తెచ్చింది. తనాబ్బి వాళ్ళ కిలాషాపురంలో ఉండొచ్చు, కానీ ఇవాళ నుంచి హైదరాబాద్లో కూడా తనాబ్బి ఉంది, భువనగిరిలో కూడా తనాబ్బి ఉంది. ఈ తనాబ్బి అంతటికి వచ్చింది. మొత్తం తెలంగాణ భావోద్వేగం కలిగినటువంటి వాళ్ళందరికీ తనాబ్బితో ఉన్న జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తు చేస్తున్నది. నాకైతే చాలాసార్లు తనాబ్బి అనే మాట చాలా మంచి మాట ఎన్నుకొని పెట్టినారు. తెలంగాణ ఉద్యమం తెచ్చిన పని ఏంటిది అని అంటే, ఇట్లాంటి మాటలు అనేకం మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చినారు. మనం మర్చిపోయిన మాటలు, మనం వదిలిపెట్టిన మాటలు, అవన్నిటిని కూడా తెలంగాణ భాషది. సరే, వదిలిపెట్టిన భాష, పదాలు ఇవన్నీ ఇట్లనే ఉంటాయా అంటే, ఇవాళ సినిమా టైటిల్స్ అవుతున్నాయి అవి. మీకు అందరికీ తెలిసిందే. చాలా ఆశ్చర్యకరం ఏంటిదంటే, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుంది అని చాలామంది అడిగి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుంది అంటే, ఫిదా అనేటువంటి సినిమా వస్తుంది. ఆ ఫిదా అనే సినిమా ఒక టైటిల్ అంతవరకు పెడతారా? ఒకవేళ తెలంగాణ రాష్ట్రం రాకపోతే, తెలంగాణ ఉద్యమం లేకపోతే ఫిదా అనే మాట టైటిల్ వచ్చే అవకాశం లేదు. ఆయన శేఖర్ కమ్ముల ఇట్లాంటి సినిమా తీసే అవకాశం లేదు. కానీ ఏం చేస్తుంది అంటే, ఒక ఉద్యమం తిరిగి
దాన్ని అంటే మనం మర్చిపోయినటువంటి ఒక సాంస్కృతిక వైభవాన్ని తిరిగి గుర్తు చేసి వెలుగులోకి తీసుకొచ్చి ఫోకస్లోకి తీసుకొచ్చి మళ్ళీ అందరితో ఇది కదా మన సంస్కృతి అని గర్వకారణంగా చెప్పగలిగినటువంటి పని ఉద్యమం చేస్తుంది, తెలంగాణ ఉద్యమం చేసి. కాబట్టి వాళ్ళ అనురాధ తనాబిని తీసుకొచ్చి మన అందరి ముందు ఉంచింది. నేను చదువుతున్నప్పుడు నా తనాబిలోకి వెళ్ళాను. నా తనాబి అంటే నాకంటూ ఒక తనాబి లేదు. మా బాపు తనాబి, మా అమ్మ తనాబి. ఇక్కడ వాళ్ళ నాన్న తనాబి రాసింది, ఇందులో ఉన్నది వాళ్ళ నాన్న తనాబి. కానీ నాకు తెలిసి ప్రతి ఇంట్లో, మరి మా ఇంట్లో అయితే ఉంది, ప్రతి ఇంట్లో కూడా ఉంటే ఉండొచ్చు. మా ఇంట్లో అయితే అమ్మకు ఒక తనాబి ఉంటుంది, నాన్నకు ఒక తనాబి ఉంటుంది. అమ్మ తనాబిలో రూపాయి ఆటానా 10 పైసలు 5 పైసలు ఇట్లాంటివన్నీ కలిపి అందులో పెడతారు. నాన్న తనాబి కొంచెం ఎక్కువ డబ్బులు ఉండేటటువంటి పద్ధతిలో 1 10 రూపాయలు 5 రూపాయలు ఇట్లాంటివన్నీ నాన్న తనాబిలో ఉంటాయి. నాన్న తనాబిలో కాగితాలు ఉంటాయి, అమ్మ తనాబిలో పెరుగు పాలు ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మనం చూసినప్పుడు ఎన్ని జ్ఞాపకాల్లోకి వస్తామనంటే, ఈ తనాబికి ఒక తాళం వేస్తారు, ఆ తనాబికి ఒక తాళం వేస్తారు పిల్లలకు అందకుండా. నాకు గుర్తొచ్చింది అవన్నీ, మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేసుకుందామని, పంచుకుందామని మళ్ళీ చెప్తున్నాను. తాళం అంటూ వేస్తారు ఒకటి. ఈ తాళం ఎట్లా ఉంటుంది అని అంటే, చిన్న కాంట పెడితే తాళం వస్తుంది. చాలా ఆశ్చర్యం, రాని తాళం వేయాలి కానీ వచ్చే తాళం వేస్తారు. ఎవరు తీస్తారు? పిల్లలే తీస్తారు. పాలు ఎవరు తాగుతారు? పెరుగు ఎవరు తాగుతారు? లేదా అందులో ఏదైనా పప్పులో పాలలో ఉంటే అవి ఏమన్నా ఏంచి పెడితే మళ్ళీ అవి మనం అడుగుతామని మనం ఏడ్చినప్పుడు పెట్టడం కోసం ఆ తనాబిలో అవి దాచిపెడతారు. అమ్మ దాచిపెడుతుంది, అవ్వ దాచిపెడుతుంది. మనం ఏం చేస్తాం? ఏడ్చినప్పుడుగా తినబుద్ధి అయినప్పుడు ఆ తాళం కాంటబెట్టి తాళం తీసి, కాంటబెట్టి వచ్చే తాళాలు వాడు సగం చెప్పండి. ఒత్తితే పడతాయి, కాంట పెడితే ఈతలకు వస్తుంది. అది అలాంటి తాళాలు తీసి ఆ పప్పు ధాన్యాలన్నీ కూడా తినేటటువంటి ఒక వాతావరణం గుర్తొచ్చింది. నాన్న తనాబిలో, అమ్మ తనాబిలో ఏముంటాయి? పిల్లలకు కావలసినటువంటి వారసత్వ సంపద ఆ తనాబిలో ఉంటుంది. ఇవాళ అట్లాంటి ఒక వారసత్వ సంపదను మనందరికీ సాహిత్య రూపంలో, కవిత్వ రూపంలో అందిస్తున్నది అనురాధ. శ్రీభాష్యం అనురాధ. ధాను కొంచెం మారిస్తే అనురాగ, అనురాధ, పెద్ద తేడా లేదు. అలాంటి ఒక స్వభావం ఆమెలో ఉంది. కాబట్టి వాళ్ళ చెల్లెలు వచ్చినా, వాళ్ళ భర్త వచ్చినా, వాళ్ళ పిల్లలు వచ్చినా, వాళ్ళకి సంబంధికులు అందరూ వచ్చినా, బంధువులంతా వచ్చినా కూడా మనం ఎంత వాళ్ళను ప్రేమిస్తామనే దాన్ని బట్టి వాళ్ళు మనల్ని ప్రేమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ కలిపి కుట్టేటటువంటి ఒక ప్రయత్నం ఈ పుస్తకం చేసింది. ఈ పుస్తకంలో బంధాలు, అనుబంధాలు, అట్లనే ఆ చివరికి ఉన్నటువంటిది సంబంధాలు. బంధాలు, అనుబంధాలు, సంబంధాలు. కాబట్టి ఇవి లేకుండా మనుషులు ఉండలేరు. బంధాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, సంబంధాలు ఉంటాయి. కొంచెం బయటకు వస్తే సంబంధాలు ఉంటాయి. మనందరం ఇవాళ సంబంధాల్లో ఉన్నవాళ్ళు, బంధాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, అనుబంధాల్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి 3 భాగాలు చేసి దీంట్లో రాసినప్పుడు మనకు అనేకం గుర్తొస్తాయి. మన బాల్యం కావచ్చు, వారి బాల్యం గురించి ఇవాళ మనం చెప్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఏమవసరం, మీ బాల్యం అయితే అట్లా ఉంటే ఉండొచ్చు, ఇవాళ మాకేం అవసరం అని మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ బలగం సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా గుర్తు చేసేటటువంటి పద్ధతిలో ఉంటాయి. అంటే ఊళ్ళల్లో ఉండే బంధాలు, భావోద్వేగాలు ఇవాళ అవన్నీ కూడా ముందుకు వచ్చినాయి. కిలాషాపురం మనకెందుకు అని అనిపించవచ్చు. కిలాషాపురం మనకెందుకు అని అంటే, ఇవాళ సర్వాయి పాపన్న తెలంగాణకు గర్వకారణంగా అందరం చెప్పుకుంటాం. సర్వాయి పాపన్న విగ్రహాలు ఊరూరులో పెడుతున్నారు, కిలాషాపురంలో కాదు, మా ఊర్లో పెట్టారు. అట్లా చాలా ఊర్లలో పెడతారు. చాలా ఊర్లలో పెట్టే సర్వాయి పాపన్న ఏ ఊరి వాడు అంటే చెప్పుకునే అవకాశం మాత్రం ఒక కిలాషాపురం వాళ్ళకే మా ఊరు వాడని చెప్పే అవకాశం దొరుకుతుంది. మా తెలంగాణ వాడమని మనం చెప్పుకున్న కిలాషాపురం వాళ్లకు మాత్రం మా ఊరి వాడు అని చెప్పుకునే అవకాశం. అక్కడ ఆయన కట్టిన కోట లేదా దానికి సంబంధించిన అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ జ్ఞాపకాలన్నింటినీ తవ్వి తీసేటటువంటి పని, ఇందులో చెప్పేటటువంటి పని అనురాధ గారు చేశారు. మనం మర్చిపోయిన ఆటలు, మనం మర్చిపోయిన మాటలు, మనం మర్చిపోయిన పాటలు, ఇవన్నిటి కూడా దీంట్లో ఎక్కడో బతుకమ్మ పాట. ఇవాళ మళ్ళీ ఒక ఉద్యమం వచ్చింది కనుక బతుకమ్మ ఆడడానికి ఇబ్బంది పడ్డటువంటి స్త్రీలు,
కాలేజీకి వెళ్ళేటటువంటి అమ్మాయిలంతా కూడా బతుకమ్మ ఆడడం, ఇంకా మేము వెళ్ళి అక్కడ ఆడడం ఏంది, నలుగుట్లో ఆడడం అని అనుకునే రోజు ఒకటి నేను చూశాను. నేను కాలేజీలో పనిచేశాను కనుక కాలేజీలో పనిచేసేటప్పుడు అమ్మాయిలు చాలామంది బజార్లోకి వచ్చి ఆడడం ఏంది అనుకున్నారు. కానీ అదే అమ్మాయిలు తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చినటువంటి గొప్పతనం ఏంటిదంటే బతుకమ్మ ఆడడం గర్వకారణంగా భావించేటటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చింది. నేను అక్కడితో మాత్రమే కాదు, ఈ బతుకమ్మను అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి సందర్భం కూడా చూశాను. నేను అమెరికా వెళ్ళాను, నేను లండన్ వెళ్ళాను. అమెరికాలో బతుకమ్మ ఆడారు, లండన్లో బతుకమ్మ ఆడారు. లండన్లో ఆడుతున్నప్పుడు ఒక గుజరాతీ ఆమె వచ్చి ఏ ఫూలంకి నాచైనా హంబి నాచితే అని చెప్పి ఆమె ఆడింది. ఇవాళ రాయలసీమ వాళ్ళు కొంచెం మీ తెలంగాణ పాటలు 4-5 బతుకమ్మ పాటలు పంపిస్తే మా దగ్గర కూడా ఆడతామంటున్నారు అని చెప్పి అడిగినారు. అంటే ఈ పని ఎవరు చేస్తారు అని అంటే ఈ పనిని ఉద్యమం తీసుకొస్తుంది. అట్లాంటి ఒక మంచి ఉద్యమ ప్రేరణతోని జ్ఞాపకాల్ని, బాల్యంలో ఉండేటటువంటి గుర్తుల్ని, వాళ్ళ ఊరికి సంబంధించిన చరిత్రను, వీటన్నిటిని కూడా ఇవాళ తనాభి రూపంలో మన ముందుకు తీసుకొచ్చింది శ్రీభాష్యం అనురాధ గారు. ఈ తనాభి అని దాని వెనకాల దాంట్లో ఏమేమి ఉండే అవన్నీ కూడా రాసి ఈ పక్కకు కొన్ని అక్షరాలు, వాళ్ళ నాన్న రాసుకున్న అక్షరాలు కూడా దీంట్లో ఫోటో వేశారు. అంటే అంత గౌరవనీయమైన ఒక ఇంట్లో ఒక ఇల్లు ఉంటే, చతుశాల భవంతి ఉంటే, ఆ చతుశాల భవంతిలో వాళ్ళ నాన్న ప్రాణం ఎక్కడున్నదంటే తనాభిలో ఉన్నది. ఆ తనాభిలో ఉన్నప్పుడు పిల్లల దృష్టి అంతా ఎక్కడ ఉంది అంటే తనాభి మీద ఉన్నది. ఇవాళ అనురాధ గారి జ్ఞాపకాలన్నీ ఎక్కడ ఉన్నాయంటే తనాభి చుట్టే ఉన్నాయి. ఆడికి పోయి అక్కడ నిలబడి వాళ్ళ నాన్నను గుర్తు చేసుకొని ఒక చిన్న వందనం చేసి వస్తారు అని అంటే వారికి వాళ్ళ నాన్న పట్ల, వెంకటాచార్య గారి పట్ల ఉన్న ప్రేమ, వాళ్ళ అమ్మ వకుల వారి పట్ల ఉన్న ప్రేమ, ఇవి రెండింటిని మనకు నిరూపించుకోవడం కోసం ఇందులో అంకితం కూడా వారికి ఇచ్చారు. అట్లనే పచ్చీస్ గురించి ఇందాక చెప్పారు. పచ్చీస్లో కూడా చాలా ఆటనే మర్చిపోయినాం. ఆ ఆటను మర్చిపోవడం అనేది ఇవాళ చాలా ఆటలు వచ్చినాయి, లేదా చాలా ఆటల్ని మరిపించగలిగినటువంటి చేతిలో సెల్ ఫోన్ వచ్చింది. మనం ఆడే అవసరం లేదు, ఎక్కాలు గుర్తుపెట్టుకునే పని లేదు, ఏ పాట గుర్తుపెట్టుకునే పని లేదు. ఇందులో నొక్కితే పాట వస్తుంది. ఏ లెక్క గుర్తుపెట్టుకునే పని లేదు, ఇందులో నొక్కితే ఆ లెక్క వస్తుంది. అందుకని ఇవాళ 2 రెండ్లు ఎంత అని అంటే ఆగు నేను చెప్తా అని ఇందులో నొక్కాల్సిందే తప్ప 2 2 4 అని చెప్పేటటువంటి ఒక జ్ఞానం, అంటే మెదడు అలాంటి ఒక పరిశ్రమను కోల్పోయింది. అంటే మెదడుకు కూడా పరిశ్రమ కలిగించేటటువంటి విధంగా ఒకప్పుడు జీవితం ఉండేది. ఇవాళ మెదడుకు, శరీరానికి ఏం పని లేనటువంటి లేదా విశ్రాంతి కలిగినటువంటి జీవితాన్ని ఇవాళ తీసుకొచ్చి ముందట పెట్టినప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, అనేక విషయాలు ఇవాళ డాక్టర్లు వరుసపెట్టి చెప్తున్నారు. ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారో తెలుసు. ఒక నీళ్లు తాగడం మీద నీళ్ళు ఎక్కువ తాగాల, తక్కువ తాగాల, పెద్ద సమస్య ఇది. ఈ డాక్టర్ ఏం చెప్తాడు, నీళ్ళు ఎక్కువ తాగాలని చెప్తాడు. ఆ డాక్టర్ ఏం చెప్తాడు, నీళ్ళు తక్కువ తాగాలని చెప్తాడు. మితపానం ఆరోగ్యకరం, అతిపానం ఆరోగ్యకరం, ఏదైనా మనమే చెప్తున్నాం. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇంత కన్ఫ్యూజన్, నాలెడ్జ్ సొసైటీ అని చెప్పుకునేటటువంటి ఈ సొసైటీలో ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది అని అనుకునేటప్పుడు ఇంత కన్ఫ్యూజన్ ఉంది. ఏ విషయంలో మీకు క్లారిటీ ఉండదు. కానీ ఒకప్పుడు నాలెడ్జ్ సొసైటీ కాదు, బ్యాక్వర్డ్ సొసైటీ. చీకట్లో బతికినటువంటి కిలాషాపురంలో వాళ్ళ నాన్న చదువుకోవచ్చు, అట్లాంటి వాళ్ళు కొద్దిమందే చదువుకున్న రోజుల్లో ఉన్నంత స్పష్టత ఇవాళ లేదు. ఇవాళ లేదు గనక గతంలో ఒక 25 ఇవ్వగలిగినటువంటి జ్ఞానం ఏంటిది అంటే, స్పోర్టివ్నెస్ ఏంటిది అని అంటే, దేన్నైనా ఎదుర్కోగలిగేటటువంటి శక్తి మీకు ఆ ఆట ఇచ్చేది. చిన్నప్పుడు ఆడిన ఆటలు నాకు అన్నీ గుర్తున్నాయి. అన్ని ఆటలు కూడా ఏమిచ్చేది అని అంటే, గెలవడం ఎట్లానో చెప్పేది. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, చెడ్డవాళ్ళని ఎట్లా గెలవాలి అనేటువంటిది చెప్పేది. ఇవాళ ఆటలన్నీ పోయినాయి. ఆటలన్నీ పోయిన తర్వాత చెడుని ఎట్లా గెలవాలో తెలియదు మనకు. కాబట్టి ఆమె బాల్యంలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ ఆ ఆటల్ని పరిచయం చేసేటటువంటి పని దీంట్లో మనకు కనబడుతుంది. అందుకని అందులో ఆ మాటల్లోకి వెళ్ళినప్పుడు మనకు చాలా స్పష్టంగా ఒక మాట ఏం చెప్పింది అని అంటే,
ఈ అమ్మా నాన్నలు ఇచ్చేటటువంటి ప్రేమ ఇవాళ కొలిసేటటువంటి లెక్క డబ్బు లెక్క. ఎవరో కాదు, మా ఇంట్లోనే ఒక చర్చ వచ్చింది. సరేలే నాయన నాయన బాపు బాపు అంటారు, కానీ బాపు ఏమిచ్చిండు మనకు? ఏమిచ్చిండు అంటే ఏమిస్తాడు బాపు? ఓ 1 కోటి రూపాయలు ఇచ్చిండా? ఓ 1,00,000 రూపాయలు ఇచ్చిండా? ఈ ప్రశ్నలు ఇవాళ తరం వేస్తున్నది. ఇవాళ అందరూ ఈ మాటలు అంటున్నారు. కానీ ఈమెమంటున్నది అని అంటే, ఎన్ని కోట్లైనా సరిరావు అమ్మా నాన్నల ప్రేమ ముందు అని అంటున్నది. ఎన్ని కోట్లైనా సరిరావు. కోట్లు సంపాదిస్తాం, మనుషులం సంపాదిస్తాం. 1 కోటి కాకపోతే 5 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు, 1000 కోట్లు కూడా సంపాదించవచ్చు, సంపాదించగలిగే తెలివితేటలు ఉంటాయి. కానీ అమ్మా నాయనలకు సంబంధించిన ప్రేమ, ఈ ప్రేమ విలువ మనం దీంతో పోల్చలేం. కాబట్టి నాన్న ప్రేమ దొరుకుతుంది అంటే దొరకదు. ఇవాళ ఆ ప్రేమ లేదు కనుకనే కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు కూడా జీవితంతో పోరాడడం అనేటువంటి ఒక లోపాన్ని కలిగి ఉన్నారు. పిల్లల్ని నలుగురిని అందరికీ విషమిచ్చి చంపి తాను చచ్చిపోతుంది. ఏంటిది? ఏంటి? ఎందుకింత దారుణం? జీవించడానికి వచ్చినాం. మానవ జన్మ అనేటువంటిది ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వచ్చేది కాదు. ఇది అతి అరుదైనటువంటి దశలో సంభవించేటటువంటిది. మనకున్నంత వరకు ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు అన్ని జన్మల కంటే ఉత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ. దీనికి ఆలోచన ఉంటుంది, దీనికి జ్ఞానం ఉంటుంది, దీనికి స్పందన ఉంటుంది, దీనికి కవిత్వం రాసే శక్తి ఉంటుంది. మీ జ్ఞాపకాల్ని తిరిగి లేపేటటువంటి మేల్కొల్పేటటువంటి శక్తి కూడా దీనికి ఉంటుంది. అలాంటిది ఈ జన్మ ఎత్తిన తర్వాత చిన్న చిన్న కారణాలకి పిల్లల్ని చంపడమో, తాము చచ్చిపోవడం, ఇంకోటి చచ్చిపోవడమో అని అంటే దాని అర్థం ఏంటిది? మీకు జీవిత పరమార్థం కూడా బోధపడలేదు. ఇవాళ జీవిత పరమార్థం బోధపడేటటువంటి ఒక కవితా సంపుటి తనాబ్బి అనేటువంటి పేరుతో మనం మొదటికి తీసుకొస్తాం. అయ్యా నువ్వు ప్రేమించదలుచుకుంటే గిన్ని ఉన్నాయి, గిన్ని ఆటలు ఉన్నాయి కొన్ని అని చెప్పేటటువంటి మాటలన్నీ కూడా దీంట్లో బాల్యం మీద ఉన్నది. నేను అవన్నీ చెప్పక్కర్లేదు. కానీ వీటన్నిటి వెనకాల ఆ ఊరు విషయం కానీ లేదా ఆటల విషయం కానీ మనం చూసుకున్నప్పుడు వాటన్నిటి వెనకాల ఒక స్ఫూర్తి, మనం జీవించాలి అని చెప్పేటటువంటి స్ఫూర్తి దాంట్లో మనకు కనబడుతుంటుంది. ఆ కనబడినవన్నీ కూడా దీంట్లో మనకి బాల్యం తిరిగిరాని మూల్యం అని ఒక కవిత ఉంది. బాల్యం తిరిగిరాని మూల్యం. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు పూటకోసారి వచ్చే బస్సు కోసం ఎదురుచూపులు, మాటునిచ్చే మర్రి చెట్టు, పాట పాడే పండరి పాపన్న, ఉత్తరం ఇచ్చే పోస్ట్ మ్యాన్, దొంగతనంగా తిన్న దూర జామకాయలు. దొంగతనంగానే మాట ఇందాక నేను తనాబి తాళం తీసి తిన్నట్టుగానే ఎవరిదో జామ చెట్టు ఉంటే జామ చెట్టు దగ్గరికి పోయి వాళ్ళని అడిగి తెంపుకొని తినగలిగే పరిస్థితి ఉన్నా కూడా ఉంటే అడిగితే ఇచ్చే రోజులు అవి. ఇవాళ ఇస్తారో లేదో కానీ అప్పుడు ఇచ్చే రోజులే. కానీ మనం ఏంటిదంటే వాళ్ళు కనబడకుండా గోడ మీదకెళ్ళో దీని మీదకెళ్ళో దుంకి చెట్టెక్కి తెంపుకొని తిన్నప్పుడు ఆ జామకాయ, దూర జామకాయ, దాని రుచి ఎంత ఉంటుంది అని అంటే ఆ దొంగతనంగా తిన్నటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అట్లాంటి ఒక ఆ జామకాయల రుచిని కూడా దీంట్లో తీసుకొచ్చి అంటే ఇవన్నీ ఎందుకు? జీవితంలో ఇన్ని రకాల రుచులు ఉన్నాయి. ఒకే జామకాయను కొందరు బాగా పండితే తింటారు, కొందరు దూరగా ఉంటే తింటారు, కొందరు కాయ అయితేనే తింటారు, కొందరు ఏం చేస్తారంటే చెట్టుకున్నప్పుడు దొంగతనంగా ఎక్కి తెంపుకొని తిన్నప్పుడే పొందే ఆనందం ఒకటి ఉంటుంది. అది చాలా కీలకం అని చెప్పదలుచుకుంది. దీనికోసం మరి ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇవాళ బజార్లోకి పోయి 60 రూపాయల కిలో తెచ్చుకొని తింటే ఆ దొంగతనంగా చెట్టెక్కి తెంపుకున్నటువంటి ఆ రుచి మీకు దొరుకుతుందా? దొరకదు. కాబట్టి ఇక్కడ తాజా ఫ్రెష్ అనేటువంటిది కూడా ఒక చాలా కీలకమైనటువంటిది. ఇట్లాంటివన్నీ ఎన్ని చెప్పింది అని అంటే బాటు పిప్పర్మెంటు, పేలాల ముద్దలనిచ్చే లచ్చమ్మ దుకాణం, పేలాల ముద్దలు, లచ్చమ్మ దుకాణం, పెద్దలందరూ కూర్చునే కచ్చీరు గద్దె, ఊరి మధ్యలో నిలిచి ఎదుగుదల చూపుతున్న కోట, బండ కింద పంతులోళ్ళ వాడ, ఆ వాడలో టీవీగా నడిచి వచ్చే పేరువారం వారు, మొదటి సినిమా చూపిన పొన్నాల వారు, శతక పద్యాలు వినిపించే కేశపెద్దివారు.
అంటే వీళ్ళందరూ కలిపితే ఒక ఊరు. వీళ్ళందరూ కలిపితే ఎట్లా ఊరో 97 కవితలు కలిపితే ఈ తనాబి. కాబట్టి ఆ ఊరు అంటే కొన్ని జ్ఞాపకాలు, ఒక మనిషి యొక్క 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో 80 ఏళ్ళలో జ్ఞాపకాలు, ఆ ఊరిలో ఉండేటటువంటి మనుషులందరూ వాళ్ళ చరిత్రలు, వాళ్ళ గుర్తులు, వాళ్ళ ప్రతీకలు, వీటన్నిటితో పాటు వాటన్నిటి గుర్తు చేసుకునేటటువంటి ఒక పని ఎవరు చేస్తారంటే కవిత్వం చేస్తుంది. కాబట్టి అనురాధ గారు చాలా లోతైనటువంటి, చాలా అవసరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా దీంట్లో మనకు గుర్తు చేశారు. వాటన్నిటిలోకి నేను పూర్తిగా వెళ్ళను, కానీ వస్తువు కొత్తగా లేదు. ఇందాక మిత్రుడు చెప్పాడు, శంకర్ అనుకుంటాను, వస్తువు అన్న పద్మావతి చెప్పింది, వస్తువు అన్న కొత్తగా ఉండాలి, అభివ్యక్తి అన్న కొత్తగా ఉండాలని. వస్తువు కొత్తగా ఉండకపోయినా, అభివ్యక్తి కొత్తగా ఉండకపోయినా, మనం మర్చిపోయినప్పుడు గుర్తు చేయడం కూడా కొత్తదనమే. మనం మర్చిపోయిన వాటిని గుర్తు చేస్తున్నారు కదా. మనం నలుగురం కలుసుకుంటే, పాత మిత్రులను కలుసుకుంటే ఏం గుర్తు చేసుకుంటాం, ఏం మాట్లాడుకుంటాం? మీరు ఒకసారి ఊహించుకోండి. ఏం మాట్లాడుకుంటాం? మన చిన్నప్పుడు ఇట్లుండే కదా, అట్లుండే కదా అని మాట్లాడుకుంటాం. ఇప్పటి పిల్లలు మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకుంటారు? అవే మాట్లాడుకుంటారు, కానీ వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు వేరు ఉంటాయి, మన చిన్నప్పటి జ్ఞాపకాలు వేరు ఉంటాయి. ఇంతే తేడా. అంటే ఇట్లుండే అట్లుండే అని చెప్పి గుర్తు చేసుకోవడంలో కలిగే ఒక ఆనందం ఉంటుంది చూసిర్రా. ఆ ఆనందం అది గుర్తు చేసుకున్న చాలా రోజుల తర్వాత, 20 ఏళ్ళ తర్వాత కలుసుకున్న అక్కచెల్లెళ్ళు కానీ, స్నేహితులు కానీ, స్నేహితురాండ్రు కానీ, ఎవరైనా 20-30 ఏళ్ళ తర్వాత కలుసుకున్నప్పుడు పొందేటటువంటి ఒక ఆనందం, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. సరిగ్గా అట్లాంటి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ పుస్తకం చదివితే అంతే ఆనందం కలిగేటటువంటి పరిస్థితి. కాబట్టి వీటిలోంచి మనకొక అపూర్వమైనటువంటి ఆనందాన్ని, ఏదైనా సినిమా ఎందుకు చూస్తాం? పుల్లారెడ్డి మిఠాయి ఎందుకు తింటాం? ఆనందం కోసమే కదా. కడుపు నిండాలనుకుంటే మన ఇంట్లో అన్నం చాలు. ఆర్డర్ పెట్టుకుంటాం, ప్యారడైజ్దా ఏదో అదేంది, బావర్చి బిర్యానీ. ఎందుకు బావర్చి బిర్యానీ తినాలనుకుంటాం? ఆనందం కోసమే. కడుపు నిండా కోసం అయితే మన ఇంట్లో అన్నం ఉంటుంది. ఆ బావర్చి బిర్యానీ ఎంత ఆనందం ఇస్తుందో, ప్యారడైజ్ బిర్యానీ ఎంత ఆనందం ఇస్తుందో, అట్లనే మనం కోరుకున్నటువంటి రకరకాల రుచులు, రకరకాల ముచ్చట్లు మనకెంత ఆనందం ఇస్తుందో, అనురాధ గారి కవిత్వం కూడా అంత ఆనందం ఇస్తుందని నేను అనుకుంటున్నాను. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లనే చిన్నప్పుడు ఆడిన ఆటల్లో చిన్న గిన్నెలతో వంట ఆడడం, అమ్మ చీర కట్టుకోవడం, అమ్మలా నటించడం, ఇవి కూడా ఆనందాలే. ఆ చిన్నప్పుడు పొందినటువంటి ఆనందాలు. పెద్దోళ్ళు ఏమేమి చేస్తారో అవన్నీ మనం చేయడం. ఇప్పుడు ఆ ఆటలన్నీ పోయినాయి. ఈ ఆటలన్నీ ఎటుపోయినాయి? ఈ ఆనందాలన్నీ ఎటుపోయినాయి అని అంటే, ఒకే ఒక వస్తువు అన్నిటిని మింగేసింది. ఒక 100 ఆటల్ని, 100 రకరకాల ఆనందాల్ని, వీటన్నిటిని కూడా మింగగలిగినటువంటి శక్తి ఆ చిన్న పరికరానికి ఉంది. దానికి బానిసలం అయిపోయినాయి. వాళ్ళ దాని నుంచి బయటపడడం పెద్దవాళ్లకు, చిన్నవాళ్లకు ఎవరికి సాధ్యమైతలేదు. కాబట్టి వాట్లల్లోంచి బయటపడడానికి మనకి తనాబి చాలు. తనాబిలో పడ్డామంటే నాకు తెలిసి ఒక కనీసం 2-3 గంటలన్నా కూడా సెల్ ఫోన్ను మర్చిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తనాబిని ప్రేమిద్దాం, తనాబిలో ఉండే కవిత్వం చదువుదాం. చదివి మనం ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. సుఖదుఖాల సంగమం ఈ జగం, గెలుపోటముల చతురంగం ఈ జీవితం అని రాసింది. సుఖదుఖాల సంగమం ఈ జగం, ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం. మొత్తం దుఃఖమే ఉందని అనుకోవడం వల్ల ఇవాళ చాలామంది జీవితం కోల్పోతున్నారు. ఈ ప్రపంచం అనేటువంటిది మొత్తం దుఃఖమే ఉంటే ఎవరం బతకం, మొత్తం సుఖమే ఉంటే కూడా ఎవరం బతకం. మొత్తం సుఖమే ఉంటే కూడా చాలా బద్ధకం వచ్చేస్తుంది. మొత్తం దుఃఖమే ఉంటే కూడా జీవితంలో ఇంకేం లేకపోతే కూడా జీవించాలని ఉండదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జీవితం యొక్క సారం లేదా ప్రపంచం యొక్క సారం ఏంటిదంటే సుఖదుఖాల సంగమం ఈ జగం. అట్లనే ఇంకొక విషయం కూడా తాను చెప్పారు, ఇంకొక సత్యం కూడా చెప్పారు. ఏమంటే గెలుపోటముల చదరంగం ఈ జీవితం అన్నది. ప్రపంచమేమో సుఖదుఖాల సంగమం, జీవితమేమో గెలుపోటముల చదరంగం.
ఆ చదరంగంలో నువ్వు జాగ్రత్తగా చదరంగం నేర్చుకొని ఆడితే గెలుస్తావు, నేర్చుకోకుండా ఆడితే ఓడిపోతావు. పావులు గదపడం తెలియాలి. పచ్చీస్ నేర్పింది అదే, చదరంగం నేర్పేది అదే. పచ్చీస్ కూడా పంజాలు అంటారు, చంపుడు పంజాలు. ఒక్క దసుబడే అని 10 సార్లు అడిగి అడిగి మరీ వేస్తారు. ఆ గవ్వలు వేసేటప్పుడు అదేదో మన మాట విన్నట్టే, మన మాట వినదు అది. కానీ గవ్వలు వేసేటప్పుడు ఒక్క దశ అనుకుంటూ మొత్తం మన ఆకాంక్షలన్నింటినీ కూడా ఒక మాటలో స్ట్రెస్ చేసి ఒత్తిడి చేసి వేస్తారు. వేసినటువంటి దశలో చాలా తెలివైనటువంటి వాళ్ళైతే వాళ్ళు మరి చేతిలో ఉంటుందో గవ్వల్లో ఉంటుందో తెలియదు, కానీ దస్సు అనగానే దస్సు పడుతుంది వాళ్ళకు. చాలా చిత్రం అది. చదరంగం కూడా ఆట వచ్చిన వాళ్ళు ఎప్పుడు చంపాలనుకుంటే అప్పుడు చంపుతారు. కాబట్టి మనం జీవితంలో గెలవాలంటే పావులు గదపడం తెలవాలి. పావులు గలపడం తెలియడం కోసమే చదరంగం నేర్చుకోవాలి. పంజం గెలవడం కోసమే మనం పచ్చీస్ నేర్చుకోవాలి. పచ్చీస్ ఇప్పుడు పాతది అయిపోతే చదరంగం అయితే పాతది కాలేదు. చదరంగంలో చెస్ ఛాంపియన్లు ఉంటారు, అది నేర్చుకోవాలి. కాబట్టి నేర్చుకోవాలని తెలిపేటటువంటి ఒక పద్ధతిలో చాలా మంచి ఆలోచనాత్మకమైనటువంటి అనుబంధాలతో కూడినటువంటి, జ్ఞాపకాలతో కూడినటువంటి, తలుపులతో కూడినటువంటి కవిత్వం రాశారు. తలుపులు అనే మాట వచ్చింది కనుక తనాబికి 2 తలుపులు ఉంటాయి. ఆ తలుపులు తెరిస్తే లోపలన్నీ తలుపులే ఉంటాయి. తలుపులు తెరవడమే మన పని, తలుపులు హృదయంలో నింపుకోవడమే మనం చేయాల్సినటువంటి పని అని చెబుతూ తెలుగు విషయంలో ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను. మన మేక రవీంద్రనాథ్ గారు, దాసోజు పద్మావతి గారు ఇద్దరు తెలుగు ప్రస్తావన తెచ్చారు. తెలుగు భాషకు ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదు, కానీ కాలేజీలలో కానీ విద్యా సంస్థలలో కానీ సంస్కృతం రావడాన్ని తప్పకుండా మనం అందరం తీవ్రంగా వ్యతిరేకించాలి. ఎందుకు వ్యతిరేకించాలంటే తెలుగుతోని తనాబ్బిలో ఎన్ని ఉన్నాయో అన్ని జ్ఞాపకాలు మనకు తెలుగుతో ఉంటాయి, సంస్కృతంతో ఉండవు. సంస్కృతం మీద గౌరవమే, అది రాముడు లాంటిది. రాముడు దైవమే కావచ్చు, అయోధ్యలో ఉంటాడు రాముడు, అది సంస్కృతం అనుకుందాం. మన అమ్మ లాంటిది, మన నాన్న లాంటిది, మన తనాబ్బి లాంటిది తెలుగు. కాబట్టి మన తనాబ్బిని, మన అమ్మను, మన నాన్నను ప్రేమించాలి. సంస్కృతాన్ని ఇష్టపడితే రోజు పొద్దున లేచి మొక్కి కౌసల్య సుప్రజ రామాని చదివినా పర్వాలేదు, సంస్కృతం విందాం. కానీ అదే సమయంలో తనాబ్బితో ఉండే జ్ఞాపకాల్ని, తలపులన్నింటినీ కూడా కలిగి ఉన్నటువంటి తెలుగును ప్రేమిద్దాం, బతికించుకుందాం. అది సంస్కృతం ఆక్రమించకుండా కాపాడుకుందాం. దానికి మనం అందరం కూడా ఎవరెవరం చేయగలిగిన పని వాళ్ళందరం చేస్తాం. కానీ తెలుగుకి ఎక్కడ ఏం పోదు. తెలుగు ఎన్నో దాడుల్ని ఎదుర్కొన్నది. ఇది సారేమన్నారు, లిపి ఎట్లా అన్నారు, లిపి లేని రోజుల్లో బతికింది తెలుగు, లిపిని ఏర్పాటు చేసుకున్నది తెలుగు, ఉర్దూను ఎదిరించి నిలిచింది తెలుగు, ఇంగ్లీష్ను ఎదిరించి నిలిచింది తెలుగు, ప్రాకృతాన్ని గెలిచి నిలిచింది తెలుగు. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పడానికి. నేను ఇవాళ చాలా ఆశ్చర్యంగా ఇంకొక మాట మీతో కొత్త తరానికి కూడా చెప్పే ఒక మాట ఏంటిదంటే, అడాలసెన్స్ అనేటువంటి ఒక సినిమా వచ్చింది, నెట్ఫ్లిక్స్లో ఉంది, చూడండి. ఆ అడాలసెన్స్ అనేటువంటిది చూసేటప్పుడు ఇంగ్లీష్లో చూడాలనేమో అని అనుకుంటూ చూస్తున్నా నేను. అడాలసెన్స్ చూడడానికి ఇంగ్లీష్లో ఉందని చూసేటప్పుడు అది తెలుగులో కూడా ఉన్నది. అంటే తెలుగు అంతర్జాతీయంగా ఇవాళ ప్రఖ్యాతం అయిన తర్వాత, మార్కెట్ సరుకు అయిన తర్వాత దీన్ని చంపే శక్తి ఇవాళ ఎవరికి ఉండదు, సంస్కృతానికి ఉండదు. సంస్కృతం ఆల్రెడీ అది మ్యూజియంలో, మృత భాష అంటే కోపానికి వస్తారని ఇట్లా అన్నా నేను, మ్యూజియంలో భద్రపరిచినటువంటి భాష. అది ఆలయంలోనో మ్యూజియంలోనో ఉండాల్సిందే తప్ప అది మనుషుల నాలుకల మీదకి వచ్చే సందర్భం లేదు. కాబట్టి మనుషుల నాలుకల మీద, మనుషుల చెవులల్లో రింగుమంటున్న భాష తెలుగు. తెలుగుకు ఏం దోకా లేదు, తెలుగు బతుకుతుంది, బతికించుకుందాం. నమస్తే. తనాబి తెరుద్దాం, తనాబితో ఉన్నటువంటి జ్ఞాపకాలన్నింటినీ మరొకసారి మనసు నిండా నెమరు వేసుకుందాం. నమస్తే.